ఓ పరమాత్మ, మీ రూపం తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ మహిమను నన్ను చూసేలా చెయ్యండి అని అర్జుడు ప్రార్థించాడు. కాని అతనికి తెలియనిదేమిటంటే భగవంతుడు యథార్థ స్వరూపం చూసే ధైర్యం మనుషుల్లో చాలా తక్కువ మందిలో ఉంటుంది. శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు. అనేక ముఖాలు, వేల చేతులు, తేజోవంతమైన కనులు, సర్వదిశల్లో వ్యాపించిన ఆ రూపం అర్జునుడు చూస్తున్నప్పుడే గజగజా వణికిపోయాడు. తన స్నేహితుడైన కృష్ణుడు ఇంతటి విశ్వమంతటిని మింగే తేజోరూపమైన దర్శనమిచ్చినప్పుడు తల వంచి భయంతో, ఇది చూసి నా మనసు స్థిరంగా లేదు, కృష్ణా ఓ జగన్నాథ, దయచేసి మళ్లీ నీవు మానవ రూపం ధరించు అని అంటాడు. ఈ అధ్యాయం మనకేం చెప్తుంది అంటే, భగవంతుణ్ణి మహిమను అర్థం చేసుకోవాలి అంటే శుద్ధమైన భక్తి, త్యాగబుద్ధి మరియు మనసును నియంత్రించగల శక్తి కావాలి. మనకి జీవితంలో సమస్యలు వస్తున్నాయి అంటే పరమాత్మ తను ఉన్నట్టు గుర్తు చేయడానికే. అందుకే ప్రతి ఒక్కరూ తమలో ఉన్న విశ్వరూపాన్ని గుర్తించాలి. అది శక్తి రూపంలోనో, జ్ఞాన రూపంలోనో, ధ్యాన రూపంలోనే ఉండవచ్చు. అందువలన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుంచే భగవద్గీత శ్లోకాలను చదవటం స్టార్ట్ చేయండి. మీ జీవితానికి అన్వయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.